అంతన్నాడే ఇంతన్నాడే అని టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పాడుకుంటున్నాయి. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి తర్వాత ఒక్కటి కూడా అమలు జరిపే చర్యలు తీసుకోవటం లేదని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. జగన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లు వేధింపులకు కష్టాలకు లోనయ్యామని భావిస్తే ఇప్పుడు పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని వాళ్ళు ఆగ్రహం కూడా చెందుతున్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు మధ్యంతర భృతి అంటే ఐఆర్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు దాన్ని అమలు జరిపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 12వ వేతన సవరణ సంఘం అంటే పీఆర్సీ వేసినప్పటికీ కమిషనర్ను నియమించలేదని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్ డీఏలతో పాటు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఉద్యోగ సంఘాల నేతలు వినతిపత్రం ఇచ్చి నెల దాటినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగ సంఘాల నేతలను భుజం తట్టి పంపించడం మినహా చంద్రబాబు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పొడిగించాలన్న కోరికను కూడా సీఎం ఇంతవరకు మన్నించింది లేదు.